పిల్లల్లో మనకు మానసిక సమస్యలు అంటే సైకియాట్రీ రిలేటెడ్ ఇష్యూస్ పిల్లల్లో మనకు ఏముంటాయి మెయిన్గా, దీంట్లో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము కొంతమంది పిల్లల్లో నార్మల్ రియాక్షన్స్ ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకొస్తున్నారు. తప్ప ఒప్ప అని కాదు, కానీ మనకు ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ అవగాహన అనేది ఉంటే మనకు ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఎప్పుడు కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ తీసుకెళ్ళాలన్నమాట చెప్పొచ్చు. హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. పిల్లల్లో జనరల్గా మనకు కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్ రెఫర్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా కైండ్ ఆఫ్ డౌట్ ఉంటే మనకు గూగుల్లో పెడితే మనకు మైల్ స్టోన్స్ అంటే ఏ ఏజ్కి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అనేది మనకు అంతా కూడా క్లియర్గా వస్తుంది. దానికి 1 to 2 months ముందు కానీ లైక్ లేట్ కానీ కూడా ఇవన్నీ మనకు మైల్ స్టోన్స్ అనేవి అటైన్ అయితే అవుతారు. దీంట్లో ఏమైనా డీవియేషన్స్ ఉంటే మటుకు లైక్ వెంటనే మీరు కైండ్ ఆఫ్ తీసుకురావచ్చు ట్రీట్మెంట్ కోసము. సో లైక్ మోస్ట్ కామన్ ఇవాళ రేపు మనం చూస్తున్న చైల్డ్ సైకియాట్రీ కేసెస్లో ఆటిజం ఒకటి. అంటే ఆటిజం అంటే మనకు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడము, సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గిపోవడము, పిల్లలతో ఆడుకోకుండా సింగిల్గా ఆడుకోవడము, లేదంటే ఒకటే బిహేవియర్ పదే రిపీట్ చేయడము, ఇట్లాంటివి అంతా కూడా మనకు అంటే ఆటిజం యొక్క కైండ్ ఆఫ్ లక్షణాలు. సెకండ్ థింగ్ ఈజ్ ఏడిహెచ్డిలో ఎట్లా అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాం. అంటే ఈ పిల్లలు ఒకచోట కూర్చోరు అసలు. మనకు జనరల్గా ఏమంటే మనకు స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి, పిల్లడు ఒకచోట కూర్చోట్లేడు, కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాడు, లేదంటే ఎట్లా చెప్తామంటే క్లాసికల్గా ఏదో మోటార్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అది మనకు క్లాసికల్గా చెప్పే ఒక బిహేవియర్. అండ్ సిల్లీ మిస్టేక్స్ చేయడం, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదంటే చిన్న వస్తువులు పోగొట్టుకోవడము, ఒకచోట కూర్చోలేకపోవడము, కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ ఇంట్లో బయట లేదంటే పెద్ద చిన్న తేడా తెలియకుండా కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటారు. ఇది మనకు ఏడిహెచ్డిలో క్లాసికల్గా వచ్చే సిమ్టమ్స్. థర్డ్ సిమ్టమ్ వచ్చేసి లాంగ్వేజ్ డీలేస్, అంటే మాట్లాడడంలో కొంత కైండ్ ఆఫ్ డీలేగా మనకు కైండ్ ఆఫ్ రావచ్చు, లేదంటే మాటలు కొంచెం తగ్గడం, అంటే ఏజ్కి మనకు తగ్గట్టు మాట్లాడకపోవడము. ఫోర్త్ థింగ్ అకాడమికల్గా, అంటే చదువుకోవడం విషయంలో మెమరీ కొంచెం కైండ్ ఆఫ్ తక్కువ ఉండడము, లేదంటే కైండ్ ఆఫ్ రాయటంలో. ఫిఫ్త్ థింగ్ ఈజ్ లైక్ డిస్లెక్సియా అంటాం. అంటే వర్డ్స్ చూడడంలో, ఇప్పుడు మీరు తారే జమీన్ పర్ సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఎవరికైతే డిస్లెక్సియా ఉంటుందో ఆ యొక్క పిల్లలకి విజన్ అనేది అంటే చూడడం అనేది సరిగా ఉండదు. ఇది మనకు క్లాసికల్గా ఎట్లా లైక్ ప్రజెంట్ అవుతారంటే టీచర్ బోర్డు పైన ఒకటి రాస్తే వీళ్ళు దాన్ని కైండ్ ఆఫ్ తేడాలాగా రాయటము, లేదంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ మిక్స్ చేసి రాయడము, కంటిన్యూస్ స్పెల్లింగ్ మిస్టేక్స్. అంటే ఆల్దో అది లైక్ చూస్తే మనకు ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా మనకు కైండ్ ఆఫ్ డిస్లెక్సియాలో ఉంటాయి. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైక్ చైల్డ్ సైకియాట్రీ కేసెస్లో మనకి ఏమంటే ఇవన్నీ మనకేదో సెపరేట్ ఇండివిజువల్ డయాగ్నోసిస్ లాగా ఉండవు. ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లోడికి ఏడిహెచ్డి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఏడిహెచ్డి ఉన్న పిల్లోడికి స్పీచ్ డిలే ఉండొచ్చు. ఇట్లా ఒక్క లైక్ సపరేట్ లైక్ డిజార్డర్ అంటూ రాదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఏమంటే ఒక డిజార్డర్ ఉన్నప్పుడు వేరే డిజార్డర్ యొక్క లక్షణాలు కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటి కనుక ఏవైనా లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే వెంటనే కైండ్ ఆఫ్ కన్సల్ట్ చేయండి. మనకు ఎంత తొందరగా పిల్లల్ని మనం కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటామో మనకన్నా రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. మనం ఇది సరే సైకియాట్రీ అనగానే మనకేదో భయపడి కన్సల్టేషన్ తీసుకోకుండా ఉంటే పెద్ద అయ్యాక దీని యొక్క కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే లైక్ పెద్ద అయ్యాక లైక్ వేరే వాళ్ళతో మాట్లాడలేకపోవడము, డిప్రెషన్ రావడము, యాంగ్జైటీ రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.